హైదరాబాద్లో కులిన చికెన్ను సరఫరా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి 352 కేజీల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ బృందం. మూసాపేట దగ్గరలో ఆకస్మిక తనిఖీలు చేసి అపరిశుభ్రమైన ప్రాంతంలో నిల్వ చేసిన చికెన్ను గుర్తించారు. చౌకగా హోటళ్లు విక్రేతలకు సరఫరా చేస్తున్నట్లు నిర్ధారించారు. ఫాసి లైసెన్సులు గతంలో ముగిసినట్లు, ఇలాంటి చికెన్ వాడితే తప్పకుండా అనారోగ్యం వస్తుందని స్పష్టం చేశారు అధికారులు. హైదరాబాద్లో భారీగా కుళ్ళిన చికెన్ను హోటళ్లకు సప్లై చేసినటువంటి వ్యక్తిని ప్రస్తుతం అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. హైదరాబాద్ లోని ఏదైతే కుళ్ళిన చికెన్ సరఫరా చేసిన వ్యక్తిని అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే సుమారు 352 కిలోల కుళ్ళిన మాంసాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పటికే ప్రజారోగ్యానికి హాని కలిగించే విధంగా నిల్వ ఉంచిన కుళ్ళిన చికెన్ స్థానిక విక్రేతలకు సరఫరా చేసిన ఒక వ్యక్తిని హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ అంటే హెచ్ఫాస్ట్ బృందం అరెస్ట్ చేసింది. ఈ ఆపరేషన్ కి సంబంధించి హైదరాబాద్ సిటీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ది పోలీస్ ముఖ్యంగా వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ అలాగే మొత్తం పూర్తిగా దీనికి సంబంధించి ఏదైతే ఎంక్వైరీ కొనసాగించారు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు హెచ్ఫాస్ట్ బృందం వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ కె నాగార్జున్ తో కలిసి మూసాపేట సమీపంలోని భరత్ నగర్ జింకలవాడ వద్ద ఉన్న ఏదైతే మెసర్స్ ఎస్పీఆర్ చికెన్ ప్రాంగణంలో ఆకస్మిక తనిఖీలు అయితే నిర్వహించారు. ఈ తనిఖీల్లోని అత్యంత శుభ్రపరమైన వాతావరణంలోనే నిల్వ ఉంచిన కుళ్ళిన చికెన్ అయితే గుర్తించారు. దీనిని స్థానికులు హోటళ్లు మరియు విక్రేతలు కూడా సరఫరా చేసినట్లయితే నిర్ధారణ అయింది. అయితే సూరజ్ అనే వ్యక్తి, ఇతని వయసు వచ్చేసి 66 సంవత్సరాలు అయితే ఉంటుంది. ఇతను ఏదైతే రాజీవ్ గాంధీ నగర్ కుకట్పల్లి అయితే ఉంటాడో ఇతను ముఖ్యంగా అక్కడ సుమారు 352 కిలోల అడ్డుగట్టిన కుళ్ళిన చికెన్ మొత్తం అన్ని అంతా కూడా ఇప్పటికే హెచ్ఫాస్ట్ బృందం స్వాధీనం చేసుకున్నారు. చికెన్ నిల్వ ఉంచిన ప్రాంగణం అత్యంత అసౌకర్యంగా ఉన్నట్లు కూడా ఇప్పటికే గుర్తించారు. సదరు సంస్థకు సంబంధించిన FSSAI లైసెన్స్ గడువు కూడా ముగిసినట్లు అయితే గుర్తించారు. నిల్వ చేసిన మాంసాన్ని ఉపయోగిస్తున్నారనే ఇన్ఫర్మేషన్ తో ఈ బృందం కూడా పూర్తిగా తనిఖీలు అయితే నిర్వహించారు. ముఖ్యంగా ఇప్పటికే పోలీసులు కూడా కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. ఆహార పదార్థాలను కేవలం అధికృత మరియు అలాగే పరిశుభ్రమైన కేంద్రాల నుంచి కొనుగోలు చేయాలని అంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే సరైన గుర్తింపు లేని ఇలాంటి షాప్స్ వద్ద ఎక్కడా కూడా ఇలాంటి వస్తువులు కొనకూడదు అంటూ కూడా చెప్తున్నారు. ఎక్కడైనా పరిశుభ్రమైన లేదా అనుమానాస్పద ఆహార తయారీల పద్ధతులు కనిపిస్తే వెంటనే అధికారులు కూడా సమాచారం ఇవ్వనంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు. అయితే ఇప్పటికే హెచ్ఫాస్ట్ బృందం కూడా కొత్తగా ఏర్పడిన తర్వాత ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి పూర్తిగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలో ఈ రోజు సుమారు 300 కేజీల సంబంధించిన చికెన్ కూడా స్వాధీనం చేసిన ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.